తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే ఇలానే ఉండేవారా మీరు, లేకపోతే ఈ బైక్ రేసెస్ కోసమే అన్న తగ్గారా? ఇలానే ఉండేవాడిని. అది నాకు కొంచెం అడ్వాంటేజ్ అండి. రైట్. సో వేరే రేసెస్ ఎవరైనా కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నా సరే వాళ్ళు తగ్గుతారు కావాలని ఫిట్నెస్ చేసి. తక్కువ ఉంటే బెటర్ అని చాలా ఫాస్ట్ ఎక్కువ వెళ్ళొచ్చు. ఓకే. ఏంటి ప్రస్తుతానికి ఏం చదువుతున్నారు? నాది ఇయర్ బీటెక్ కంప్లీట్ అయిందండి. సో నేను నేషనల్స్ చేస్తూ ఉన్నాను రేసింగ్లో. నా స్టడీ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి సో నా రేసింగ్తో నేను మూవ్ అవుతున్నాను ఇప్పుడు. అయినా మీ ఎన్నో స్పోర్ట్స్ ఉన్నాయి. అవునండి. ఈ రేసింగ్ దాంట్లోనే ఎంచుకోవడానికి కారణం ఏంటి మీరు? విచ్ ఇస్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్. టెన్నిస్ తర్వాత మళ్ళీ చెప్పాలంటే రేసెస్దే అన్నిటికంటే ఎక్స్పెన్సివ్, వెరీ ఎక్స్పెన్సివ్. సో అంటే స్పెసిఫిక్ రీజన్ నాకు కూడా లేదండి. సో చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, సో అక్కడి నుంచి ఆటోమేటిక్గా అలా అయిపోయాను అంతే. ఇట్ జస్ట్ హ్యాపెన్. ఓకే. ఇప్పటి వరకు మీ ఈ బైక్ రేసెస్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి యాజ్ ఆన్ టుడే వరకు మీరు అచీవ్ చేసినవి ఏంటి అని అంటే మీరు ఏం చెప్తారు? నేను నేషనల్ ఛాంపియన్, 6 నేషనల్ టైటిల్స్ ఉన్నాయండి. నేను రేసింగ్ స్టార్ట్ చేసి 3 years అయింది. ఈ 3 yearsలో ఆల్మోస్ట్ అన్ని రేసెస్, ఐ మీన్ నాకు కుదిరిన అన్ని ఈవెంట్స్ పార్టిసిపేట్ చేశాను, అన్ని ఛాంపియన్షిప్స్ పార్టిసిపేట్ చేశాను, అన్నీ విన్ అవుతూ ఈ 3 yearsలో 6 టైటిల్స్ గెలుచుకున్నాను. అండ్ మన సైడ్ నుంచి, మన తెలంగాణ ఆంధ్ర సైడ్ నుంచి అయితే సో ఇన్ని టైటిల్స్ ఎవరికి లేవు. సో అది కొంచెం ప్రౌడ్గా ఉంది చెప్పుకోవడానికి. ట్రూ నిజంగా. అంటే బేసిక్గా ఈ బైక్ రేసెస్లోనే పార్టిసిపేట్ చేసేవాళ్ళే తక్కువ, మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ. అవునండి. కదా. అవును. సో ఎవరికి తెలియదండి రేసింగ్ గురించి. సో రేసింగ్ అంటే రోడ్ రేసింగ్ అనుకుంటారు. ఐ మీన్ మన న్యూస్లో చూపిస్తారు కదా యాక్సిడెంట్స్ అవన్నీ. సో అందరికీ రేసింగ్ అంటే అటు సైడ్ వెళ్తుంది. బట్ యాక్చువల్గా ప్రొఫెషనల్ రేసింగ్ అది కాదు. మాది ఒక సర్క్యూట్లో ఉంటుంది, విత్ ఆల్ పర్మిషన్స్, విత్ ఆల్ సేఫ్టీ గేర్. ఇది సేఫ్ అంటే రోడ్ పైన జరిగేదానికి దీనికి సంబంధం లేదండి. ఓకే. సో ఎవరికి రేసింగ్ అంటే తెలియదు, చాలా మందికి తెలియదు. అంటే యంగ్ పీపుల్ అండ్ మా ఏజ్ అంటే 30 వరకు తెలుసు. దాని తర్వాత మా ముందు జనరేషన్స్ వాళ్ళు ఎవరికి రేసింగ్ గురించి అంత ఎక్కువ తెలియదు. కరెక్ట్. అంటే మీ జనరేషన్లో అయినా ఇప్పుడైనా కూడా మీ 25 బిలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఎవరెవరైనా పార్టిసిపేట్ చేశారంటే 100 మందిలో ఒకళ్ళు దొరికితే చాలా ఎక్కువ. అవునండి. సో ఫస్ట్ పేరెంట్స్ భయపడతారండి. అవును. సో ఎవరిని కొంచెం ఎంకరేజ్ చేయరు, కొంచెం రిస్క్ అలా అనుకుంటారు. బట్ అందరూ అనుకునేది రిస్క్ అయితే కాదండి. మీది ఎక్కడ, నేటివ్ ప్లేస్ ఎక్కడ? అమలాపురం అండి. ఓకే. మేము హైదరాబాద్ వచ్చి ఒక 15 years అయింది. అంతే అండి. నాన్నగారు ఏం చేస్తున్నారు? బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అండి, బిజినెస్ చేస్తున్నారు. సో మేము ఒక 15 years అయింది వచ్చి. నా స్కూలింగ్లోనే ఇక్కడికి వచ్చాను. మీ స్కూల్ నుంచి లేదా మీ కాలేజ్ నుంచి ఇప్పుడు మీరు చదివే ఆల్రెడీ కంప్లీట్ అయింది అంటున్నారు ఎడ్యుకేషన్. ఇప్పటివరకు మీ ఎడ్యుకేషనల్ అకాడమీస్ వాళ్ళు కానీ మీ కాలేజ్ వాళ్ళు కానీ వీళ్ళంతా కోఆపరేట్ చేశారా దీనికి, లేకపోతే సపోర్ట్ చేశారండి? అంటే నా అటెండెన్స్లో కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, బీటెక్లో అటెండెన్స్ ఇష్యూ తప్ప ఏమి ఉండదండి పెద్దగా. సో అటెండెన్స్లో కానీ అట్లా కాలేజ్ సపోర్ట్ ఉండేది. సో ఎంకరేజ్మెంట్ కూడా ఉండేదండి. ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్ చేసేవారు, ఫ్యాకల్టీ అందరూ ఎంకరేజ్ చేసేవారు. సో అందరు సపోర్ట్తో ఇంకా అలా కాలేజ్ నుంచి కూడా అంటే ఎక్కువ వెళ్ళేవాడిని కాదు. బట్ స్టిల్ రిటర్న్ వచ్చిన రోజు ప్రౌడ్గా ట్రోఫీ తీసుకుని వచ్చేవాడిని. జనరల్గా ఏ స్పోర్ట్స్కైనా సరే ఒక డైట్ లేదు అని అంటే వాళ్ళ ప్రాక్టీస్ స్కెడ్యూల్ ఉంటుంది. జనరల్గా మీ బైక్ రేసర్స్కి ఎలా ఉంటుంది? సో ఇది రోజు ప్రాక్టీస్ చేయలేమండి. సో ఇది ఎందుకంటే ఇది రోడ్ పైన ప్రాక్టీస్ చేసేది కాదు. ఐ మీన్ ఇంటి బయటకు వచ్చి ప్లే గ్రౌండ్లో కానీ సో అట్లా చేసేది కాదు. ప్రాక్టీస్ చేయాలంటే సర్క్యూట్కి వెళ్ళాలి. ఓకే. సో మన హైదరాబాద్లో కూడా టు బీ ఫ్రాంక్ పెద్ద సర్క్యూట్స్ లేవు. మేమైనా ప్రాక్టీస్ చేయాలన్నా మంత్కి ఒక 2 or 3 మేము ఒక ట్రాక్ని రెంట్కి తీసుకుని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ 20 people అట్లా మేము అక్కడ ప్రాక్టీస్ చేసుకుని ఒక 5-6 hours వెళ్తాం. ఓకే. సో అంటే రోజు దొరికే ప్రాక్టీస్ అయితే అస్సలు కాదు. మంత్కి ఒక 2 times ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటాము ఒకవేళ రేస్ ఉన్నా. లేకపోతే ఇంకా మేము ట్రైన్ చేస్తూ ఉంటాం అందరినీ ఈ స్పోర్ట్ని ప్రమోట్ చేయడానికి. కానీ కష్టం కదా ఇలా ఒక మీరు అంటే ఒక సర్క్యూట్ని రెంట్కి తీసుకొని. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. అంటే అంత ఎంకరేజ్మెంట్ ఉందా మీకు నిజంగా? లైక్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఒకవేళ సర్క్యూట్ని మేము రెంట్కి తీసుకోవాలన్నా సో మేము ఒక 20 members అట్లా పెట్టుకుని స్ప్లిట్ చేసుకుంటాం. సో మేమే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాము ఒక 3 years ముందే. నేషనల్ రేసర్స్ మేము చేసే వాళ్ళందరం కలిసి రేసెస్ అని గ్రూప్తో.
మేము ట్రైనింగ్ కండక్ట్ చేస్తూ ఒక స్లాట్స్ లాగా, సో ఒక 20 మెంబర్స్ని స్ప్లిట్ చేసి సో అందరం కలిసి ఒక ట్రాక్ బుక్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకుంటాం. దీనికి కూడా కోచింగ్ అంటూ ఉంటుందా? యా, యాక్చువల్గా కోచెస్ ఉంటారండి దీనికి కూడా. కోచెస్ కూడా నేషనల్ ఛాంపియన్స్. ఐ మీన్ నా కోచ్ ఇమాన్యుయల్ జేబ్రాజ్ అని, ఆయన 7 టైమ్ నేషనల్ ఛాంపియన్, మన కంట్రీని కూడా రిప్రజెంట్ చేశారు. సో ఆయన 2016లో నన్ను చూసి ఇంకా బాగా ట్రైన్ చేసి, సో ఆయన చేతులతోనే, ఐ మీన్ ఆయన టీంలోనే నేను పార్టిసిపేట్ చేశాను, ఆయన టీం నుంచి నేను రేస్ చేశాను నేషనల్స్లో. సో ఇప్పటి వరకు అయితే సో ఆయన వల్ల కూడా, ఆయన కూడా నాకు మెయిన్ హెల్ప్ అండి అన్నిట్లో. ప్రాపర్గా గైడ్ చేశారు నన్ను ఏ కేటగిరీస్లో ఏ టైంలో నేను పార్టిసిపేట్ చేయాలి అని. అంటే నేను విన్నది ఏంటంటే ఫస్ట్ టైం మీరు బైక్ రేసెస్కి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్ బైక్ తీసేసుకుని మీ పేరెంట్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయారంట కదా, ఏంటి ఆ స్టోరీ ఒకసారి చెప్పండి. అంటే లైక్ పేరెంట్స్ భయపడతారండి, ఎవరైనా సరే, మా పేరెంట్స్ అనే కాదు, రేసింగ్ అంటే భయపడతారు. సో చెప్పినా ఎలా అయినా రిజెక్ట్ చేస్తారు. నేను రేస్కి వెళ్తున్నాను అంటే ఎలా అయినా వద్దు అంటారు. సో కాలేజ్ నుంచి నేను ఇంట్లో చెప్పలేదు, నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో పల్సర్ వాళ్ళు మన హైదరాబాద్లోనే కండక్ట్ చేశారు ఒక ఈవెంట్, ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్ అని. సో ఇంట్లో కూడా చెప్పలేదు, నా ఫ్రెండ్ని బైక్ అడిగి రేస్ పార్టిసిపేట్ చేస్తాను అని. సో వాళ్ళు బైక్ తీసుకుని హాఫ్ డే బంక్ కొట్టి కాలేజ్ అక్కడికి వెళ్ళిపోయాను ఈవెంట్ ప్లేస్కి. సో అక్కడ ఫస్ట్ టైం నేను ట్రాక్లో అప్పటి వరకు నాకు ట్రాక్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. నేను యూట్యూబ్లో వీడియోస్ చూసి సో అలా బాగా ఇన్స్పైర్ అయ్యేవాడిని. సో ఫస్ట్ టైమే అక్కడ విన్ అయ్యాను. సో అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్గా. అందరూ నన్ను రేసర్ అని పిలవడం కానీ, ఆ ఫొటోస్ అందరూ వచ్చి సెల్ఫీస్ తీసుకోవడము, అందరూ వచ్చి నాతో మాట్లాడడం. సో అక్కడ ఇంకా స్టార్ట్ అయింది. సో ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అన్ని ఈవెంట్స్ స్టార్ట్ చేశాను. ఇంకా అన్ని ఏది దొరుకుతుంది పార్టిసిపేట్ చేయడం. యాక్చువల్లీ ఇంట్లో చెప్పకుండా వెళ్ళారు కదా? ఇంట్లో చెప్తున్నారు ఫస్ట్ టైం. కానీ తర్వాత ఈ రేసింగ్ దాంట్లో కాంపిటీషన్లో మీరు విన్ అయ్యారు, పేపర్లో వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు ఏమన్నారు పేరెంట్స్? రేస్ అయిపోయిన తర్వాత కాల్ చేశాను నేను విన్ అయిన తర్వాత ఇంట్లో. సో నాకు కొంచెం లేట్ అవుతుంది, ఒక చిన్న ఈవెంట్కి వచ్చాను, నాకు సరిగ్గా వినిపించట్లేదు, మళ్ళీ కాల్ చేస్తాను మీకు అని చెప్పాను. రేస్ అయిపోయి విన్ అయిన తర్వాత ఇలా ఒక చిన్న రేస్ ఉంటే వచ్చాను, దానిలో విన్ అయ్యాను, ఇంటికి వస్తున్నాను అని ముందే కాల్ చేశాను. కానీ సో ఇంటికి ట్రాఫీతో పెద్ద సర్టిఫికేట్తో ఇంకా నా ఫ్రెండ్స్ని వేసుకుని వెళ్ళేటప్పటికి ఇంట్లో కూడా ఏం అనలేదు. సో అలాని నాకు మొత్తానికి తిట్టడం కానీ అలా అని ఫుల్ సపోర్ట్ చేయడం అలా లేదు. నేను ఆల్రెడీ తప్పు చేశాను, ఆ తప్పుకి వాళ్ళు తిట్టకుండా ట్రాఫీ తీసుకెళ్ళాను. ఓకే. సో అది అడ్వాంటేజ్ తీసుకున్నా, ఏమనలేదు కదా అని చెప్పి. సో అక్కడి నుంచి అన్నీ అంతే చేశాను, ఏది చెప్పకుండా చేశాను. దాని తర్వాత కూడా ఏదో విజయవాడలో ఈవెంట్ ఉందంటే సో మధ్యాహ్నం బయలుదేరి ఇక్కడ బైక్ వేసుకుని అక్కడికి వెళ్ళి రేస్ చేసి మళ్ళీ విన్ అయ్యి ట్రాఫీ తీసుకుని వచ్చాను. తర్వాత చెప్పాను, సో ఇలా వెళ్ళాను, నేను పార్టిసిపేట్ చేసి విన్ అయ్యి వచ్చాను. అప్పుడు కూడా చెప్పలేదా? అప్పుడు కూడా చెప్పలేదు. సో విజయవాడ బైక్ వేసుకుని వెళ్ళి రేస్ చేస్తున్నా అంటే అసలు వద్దంటారు, కానీ తెలియని ఏరియా ఏమైనా అయినా సరే అలా భయపడతారని చెప్పలేదు. హెల్మెట్ అది పెట్టుకుని సేఫ్ మెజర్స్ అంటే ప్రాపర్ గేర్ లేకుండా ట్రాక్లో కూడా అడుగు పెట్టనివ్వరండి. ఏ రేసర్ అయినా సరే వాళ్ళ ముందు చెక్ చేస్తారు. అంటే మన సూటే కాదు, లోపల ఇంకా ప్రొటెక్షన్స్ ఉంటాయి, బ్యాక్ అండ్ చెస్ట్ ప్రొటెక్టర్స్, అవన్నీ చెక్ చేసి ట్రాక్ లోపల పంపిస్తారు. జనరల్గా ఆ సేఫ్టీ మెజర్స్ లేకుండా అసలు పంపించే ఛాన్సే లేదండి. ఇంకా నేషనల్ ట్రాక్స్లో అయితే లైక్ హెల్మెట్ అప్రూవల్స్ కూడా, స్నెల్ సర్టిఫైడ్, ఈసీఈ సర్టిఫికేషన్, ఆ సర్టిఫికేషన్స్ ఉంటాయి, అవే అప్రూవ్ చేస్తారు. మళ్ళీ ఏ హెల్మెట్ అంటే ఆ హెల్మెట్ కూడా అలా చేయరు. సో సేఫెస్ట్ స్పోర్ట్ అండి. లైక్ అంటే అందరూ భయపడాల్సినంత డేంజరస్ స్పోర్ట్ అయితే అస్సలు కాదు. ఏ స్పోర్ట్ అయినా కామన్, క్రికెట్లో కూడా దెబ్బలు తగులుతాయి, సేమ్ అదే రేసింగ్లో కూడా. కానీ ఇప్పుడు మీరు రేసర్స్ వేసుకునే డ్రెస్ ఏదైతే ఉంటుందో అది మీ ఓన్గా తీసుకోవాల్సి ఉంటుందా? డిపెండ్స్ అండి. అంటే మనం ఫస్ట్ ఇనీషియల్గా మనం రేసింగ్లో వెళ్ళే స్టేజెస్లో మనమే అన్నీ తీసుకోవాల్సి వస్తుంది. మనమే అంటే మెయిన్ ప్రాక్టీస్ చేయాలన్నా మనకు అవి కావాలి. సో ఫస్ట్ అంటే డైరెక్ట్ మనకు స్పాన్సర్స్ రారు, ఏదైనా ప్రూవ్ చేసుకుంటేనే స్పాన్సర్స్ వస్తారు. సో ప్రాక్టీస్కైనా ఫుల్ బాడీ గేర్ కావాలండి. సో మనం తీసుకుని అక్కడ వెళ్ళాలి. ఇప్పుడు ఒక నార్మల్ కామన్ మెన్ బైక్ రేసర్ అవ్వాలి అని అంటే కనుక ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది? ఒక పర్ఫెక్ట్ బైక్ రేసర్గా అవ్వాలి అంటే కనుక యాజ్ అన్ టుడే లైక్ యూ. ఓకే. సో ట్రైనింగ్ కాస్ట్ 2 డేస్కి 25,000 to 30,000 అండి. అంటే పక్కా ఉండాలి రేస్ చేయాలి అంటే. ట్రైనింగ్కి వెళ్ళి అతను అక్కడి నుంచి సర్టిఫికేట్ తీసుకుంటేనే రేసింగ్ లైసెన్స్ వస్తుంది. దీనికి సెపరేట్ లైసెన్స్ ఉంటుంది, నార్మల్ లైసెన్స్ కాదు. ఓకే. సో 2 days ట్రైనింగ్ చాలా యాక్చువల్గా.
2 days ట్రైనింగ్తో మనకి లైసెన్స్ వస్తుంది. సో లైసెన్స్ ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు. అది కాకుండా బాడీ గేర్ తీసుకోవాలి. సో అట్లీస్ట్ ఒక బేసిక్ లెవెల్ రేస్కి సరిపోయే అంత బాడీ గేర్ తీసుకోవాలంటే అట్లీస్ట్ 1 lakh rupees ఓకే బాడీకి. ఓకే. సో అండ్ ఇంకా ట్రాన్స్పోర్ట్ ఫీ, మనం ట్రైనింగ్ కూడా ఇక్కడ ఉండదు మనకి. కోయంబత్తూర్, చెన్నై, ఢిల్లీ. సో ఈ 3 ప్లేసెస్లోనే మన ఇండియాలో ట్రాక్స్ ఉన్నాయి, నేషనల్ ట్రాక్స్. హైదరాబాద్లో లేనే లేదు. హైదరాబాద్లో కూడా లేదు. మీది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సిందండి. ఎన్నో చేస్తున్నారు కదా, ఎన్నో గ్రౌండ్స్ పెడుతున్నారు. సపోర్ట్ వస్తుందని నమ్మకం లేదండి. ఓకే. ఆల్రెడీ మా కోచెస్ కూడా అందరూ లెటర్స్ రాసి అవన్నీ చాలా చేశారు, బట్ ఇనఫ్ సపోర్ట్ అయితే రాలేదు. సో అట్లీస్ట్ లీగల్గా అయినా రేసెస్ జరుగుతున్నాయి, లైక్ మాకు అదొక సాటిస్ఫైయింగ్ థింగ్ అండి. ఓకే. అంటే నేను విన్నది ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి, మీరు వచ్చి పార్టిసిపేట్ చేయండి ఇక్కడ అని మీకు ఇన్విటేషన్ వచ్చినా కూడా వెళ్ళలేకపోయారు అని చెప్పని నేను విన్నాను. ఏంటి దాని గురించి ఒకసారి చెప్తారా? చాలా ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ అండి. సో అంటే బేసిక్ లెవెల్ బాడీ గేర్కే 1 lakh అయినప్పుడు, అంటే మేము వేరే కంట్రీ వెళ్ళి ఇండియాని రిప్రజెంట్ చేసి చేయాలంటే అట్లీస్ట్ మాకు బాడీ గేర్కే 5 lakh rupees అవుతుంది ఒకటి సేఫ్టీ కోసం. అండ్ వైల్డ్ కార్డ్స్ ఉండే. సో నాకు వచ్చింది వైల్డ్ కార్డ్ అంటే పాస్ట్ 2 years నుంచి. సో దానికి ఒక్క రేస్కి 15 lakh rupees ఉంది. బా. సో విన్ అయితే రిటర్న్లో వచ్చేది ఏం లేదు, ఫ్యూచర్ ఉండే ఛాన్స్ ఉంది అంతే. అంత ఖర్చు పెట్టుకుంటే మీకేమి ఇవ్వరా? లేదండి, ఫ్యూచర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఏంటంటే దానిలో ఏమైనా విన్ అయితే వాళ్ళ టీం నుంచి మనం నెక్స్ట్ సీజన్ మొత్తానికి నెక్స్ట్ ఇయర్ మొత్తం రిప్రజెంట్ చేయొచ్చు. సో అక్కడ సెట్ అయితే మనకి ఇయర్లీ ఇన్కమ్లా ఉంటుంది. సో 1 year ఈ టీంతో రేస్ చేసినందుకు సమ్ అమౌంట్, సో అలా ఉంటుంది. అయితే దీన్ని లైవ్లీహుడ్గా మనం డిపెండ్ అవ్వలేము దీని మీద? లేదండి, అంటే రేసింగ్ కూడా లైక్ మ్యాక్స్ చేస్తే ఒక 30 years వరకు చేయగలుగుతారు. తర్వాత కూడా మన పేస్ తగ్గిపోతూ ఉంటుంది. దీనిపైన డిపెండ్ అవ్వలేమండి. రైట్. కానీ మీరు ఎంటర్ అయినప్పుడు, మీరు ఒక రేసర్ అవ్వాలనుకున్నప్పుడు మీకు ఆ థాట్ ఉండిందా, ఇది పర్టికులర్గా ఈ 30 ఏళ్లే, దాని తర్వాత మనం రేసెస్ చేయలేము, అంత మెచ్యూర్డ్గా ఆలోచించి ఎంటర్ అయ్యారా? అంటే చేయగలిగింది చేసుకుంటూ వెళ్ళిపోదాము అని అట్లా. అంటే నేను దేనికి భయపడి ఆగలేదండి. సో భయపడి ఆగుంటే 2016 నా చిన్న ఈవెంట్తోనే అయిపోయి ఉండేది. నేషనల్ టైటిల్స్ కానీ ఇవన్నీ వచ్చాయి కాదు. సో మన చేతిలో ఏది ఉంటే అది పాసిబిలిటీ చూసుకుని వెళ్ళిపోదామని అక్కడి నుంచి అలా వెళ్ళిపోతాను. అంటే మన ఇండియాలో ఎస్పెషల్లీ ఈ బైక్ రేసెస్కి అంత నాలెడ్జ్ లేదు, అట్ ద సేమ్ టైం అవేర్నెస్ కూడా లేదు గవర్నమెంట్ పరంగా. కానీ ఎటు చూసినా కూడా అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. సో మీకేమనిపిస్తుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? వాట్ ఈజ్ యువర్ థాట్? సో లైక్ వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఇండియా 10 years వెనకాల ఉందండి రేసింగ్లో మాత్రం. సో అదే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తే ఇండియా ఫ్లాగ్ రేసింగ్లో కూడా ప్రతి కంట్రీలో ఉంటుంది. ఎందుకంటే మన ఇండియా నుంచి కూడా చాలామంది ఉన్నారు, చాలా టాలెంటెడ్ రేసర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ ఆగిపోయేది ఇక్కడే. ఎక్స్పెన్సివ్ స్పోర్ట్, చాలా ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ కాబట్టి ఆగిపోతున్నారు. సో అదే సపోర్ట్ కానీ వస్తే ప్రతి స్పోర్ట్తో ఈక్వల్గా బ్యాడ్మింటన్, క్రికెట్ లానే దీనిలో కూడా మన కంట్రీకి చాలా మంచి నేమ్ వస్తుంది, చాలా మంచి స్పోర్ట్ కూడా ఇది. సో గవర్నమెంట్ సపోర్ట్ అట్లీస్ట్ ఫ్యూచర్లో వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చూడాలని. కానీ మరి ఇప్పుడు మీకు ఈ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు ఉండే ఈ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్లే మీరు కొంత ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళలేకపోతున్నారంటారా మీ ఉద్దేశ ప్రకారం? అంటే నేను ఇప్పటివరకు మేము బేర్ చేయాల్సింది చేస్తూనే ఉన్నాము. సో అంటే ఇంకా ఫర్దర్ వెళ్ళాలి అంటే తప్పకుండా కావాలండి సపోర్ట్ మాత్రం గవర్నమెంట్ నుంచి కానీ ప్రైవేట్ స్పాన్సర్స్ దగ్గర నుంచి కానీ. అది వస్తే సో మేబీ ఫ్యూచర్లో నేను కూడా నెక్స్ట్ స్టెప్స్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది కొంచెం. అంటే నా ఏజ్ కూడా కొంచెం ఆలోచించాలి. సో ఎంత తొందరగా అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే ఇంకా పైన స్టేజెస్కి వెళ్ళొచ్చు. సో ఎంత తొందరగా నాకు సపోర్ట్ వస్తే అంత తొందరగా నేను అన్నీ ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్ యాక్చువల్లీ? ఏషియన్ రోడ్ రేసింగ్ ఛాంపియన్షిప్ ఉంది. ఓకే. అది 7 countries, 7 different ట్రాక్స్లో ఉంటుంది, 7 different ప్లేసెస్లో. సో ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క సర్క్యూట్లో ఉంటుంది. సో నేషనల్స్లో నేను అన్ని ప్రూవ్ చేసుకున్నాను, ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్ ప్రూవ్ చేసుకున్నాను. 150cc స్టార్ట్ చేసి 400 వరకు చేశాను. అండ్ ఈ ఇయర్ 1000cc పార్టిసిపేట్ చేస్తున్నాను ఇండియాలోనే. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ARRC, దాని తర్వాత ఇంకా వరల్డ్ ఛాంపియన్షిప్స్లో వెళ్ళాలి. రైట్
రైట్. స్పాన్సర్షిప్ కోసం ట్రై చేశారా? చాలా అండి. ఏమన్నారు? రేసింగ్ అంటేనే లైక్ కొంచెం అంటే ఎవరికి తెలియదు. టెన్నిస్ అయితే చెప్పు బాబు, క్రికెట్ అయితే చెప్పు బాబు, ఈ స్పోర్ట్ బ్యాడ్మింటన్ అయితే చెప్పు బాబు అన్నారా? ఈ స్పోర్ట్కి ఎందుకు వచ్చావు నువ్వు, అది బ్యాడ్మింటన్ క్రికెట్ అయ్యి ఉంటే బాగుండేది కదా అని అన్నాడు. ఐ మీన్ నాకు దానిలో ఇంట్రెస్ట్ ఉంది, దానిలో ప్రూవ్ చేసుకున్నాను. దాని గురించి కాకుండా వేరే దాని గురించి మాట్లాడు అంటే అనుకున్నంత సపోర్ట్ అయితే అసలు రావట్లేదు. చూడాలి ఫ్యూచర్లో ఏమైనా వస్తుందో. రైట్. సో అంటే నాకు ఒకటి అర్థం కాక, ఈ బైక్ రేసెస్లో మేము వీడియోస్ చూస్తూ ఉంటాం కదా జనరల్గా, యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఆ టర్నింగ్లో బండితో సహా మొత్తం బెండ్ అయిపోతారు. ఒక కాలు ఎప్పుడు ఎందుకు కింద ఫ్లోర్కి టచ్ అవుతూ ఉంటుందా? ఎల్బో కూడా టచ్ అవుతుంది. ఎల్బో కూడా టచ్ అవుతుందా? ఎల్బో కూడా టచ్ అవుతుంది. అది అంత ఫాస్ట్నెస్లో ఫ్లోర్కి టచ్ అయ్యి హీట్ ప్రొడ్యూస్ అయ్యి కాలిపోదా అక్కడ? మీరు లేదండి, అక్కడ సెపరేట్ ఇంకొకటి ఉంటుంది. ఓకే. సో అది డైరెక్ట్ లెదర్ కాదు అది. సో అదేంటి అంటే మన బైక్ అదొక దానికి ఒక సెపరేట్ ఫిజిక్స్ ఉంటుందండి. లైక్ ఓకే, సెపరేట్ మెటీరియల్ వాడతారు ఆ ప్లేస్లో? ఈ ప్లేస్లో సెపరేట్ మెటీరియల్ ఉంటుంది. ఓకే. సో అదేంటంటే బైక్ని కంట్రోల్ అంటే అదంతా ప్రాక్టీస్లోనే నేర్పిస్తారు, ట్రైనింగ్లోనే. సో ఇక్కడ సెపరేట్ ఉంటుంది ప్లాస్టిక్ది. ఓకే. అసలు బర్న్ అయ్యే ఛాన్సెస్ అయితే అసలు లేవు. ఒక ఎల్బో ఒక నీ ఫ్లోర్కి టచ్ అవుతూ ఉంటుందా? టచ్ అవుతూ ఉంటుంది. అది లీన్లో ఎక్కువ స్పీడ్ క్యారీ చేస్తున్నప్పుడు టచ్ అవుతుంది. బైక్ స్కిడ్ అయి పడిపోయే ఛాన్స్ లేదా? లేదండి అదంతా. సీరియస్లీ? లేదు. కానీ చూసే వాళ్ళకి మాత్రం చాలా అంటే డిపెండ్స్ అండి, అంటే పడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎడ్జ్లో ఉంటాం మేము కూడా, లైక్ టైగర్ ఎడ్జ్లో ఉంటాము. కొన్నిసార్లు పడుతూ ఉంటాము, చాలాసార్లు పడుతూ ఉంటాం, కొన్నిసార్లు కాదు. బట్ ఎంత పడుతూ ఉంటే అంత ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది, అంత గెయిన్ అవుతూ ఉంటాం. అంటే ఇక్కడ రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాల్సిన అవసరం ఉందా అసలు దానికి? లేదా? ఉండాలి. సో అంటే సర్క్యూట్స్ కూడా మన ఇండియాలో ఎక్కువ అయితే ఇంకా బెటర్. ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేయాలన్నా ఒక నేషనల్ ట్రాక్లో చెన్నై వెళ్ళాలి, ఢిల్లీ వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి, నోయిడా వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. సో ఇవన్నీ కాకుండా ట్రాక్స్ ఎక్కువ ఉండే కొద్దీ ఈ స్పోర్ట్ కూడా కొంచెం ప్రమోట్ అవుతుంది. స్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటారు. అలానే ప్రాక్టీస్కి కూడా అందరికి ఈజీ అవుతుందండి, ఇంకా ఆ స్పోర్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. అంటే అసలు నాకే షాక్, అసలు మీది పేపర్లో చూసినప్పుడు కానీ మీ గురించి తెలిసినప్పుడు, ఏంటి మన తెలుగు వాళ్ళలో బైక్ రేసెస్ ఉన్నారా, ఇంకెవరిని ఉన్నారేమో కనుక్కోవాలనిపించింది నిజంగా. చాలా తక్కువ అండి, చాలా తక్కువ కదా. మొత్తం ఏపీ తెలంగాణ చూస్తే 5-6 మెంబర్స్ ఉంటారు అంతే. ఓకే. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో మీకంటూ ఇప్పుడు సర్టిఫికేట్ ఉపయోగపడుతుందా? లేదండి, ఇంత చేసి మాకు అది కూడా రాదు. అసలు ఎందుకు చేస్తున్నారు మీరు ఇది? ఒక జాబ్ రాదు, ఇంత కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి ప్రాక్టీస్ చేసి కాంపిటీషన్స్కి వెళ్ళి ఒక మెడల్ కొట్టినా, ఒక కప్ విన్ అయినా, దాన్ని సాధించి తీసుకొచ్చినా దానికి రికగ్నైజేషన్ లేదు. లక్షలు ఖర్చు పెట్టుకుని మన చేతిలో డబ్బులు ఖర్చు పెడితే కనీసం ₹1 రిటర్న్ వచ్చే ఛాన్స్ లేదు. ఫ్యూచర్లో అయినా మారుతుందేమో చిన్న హోప్ అండి. అమ్మా, స్పోర్ట్ కాదు, స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తున్నాము, ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, కానీ రిటర్న్ వచ్చేది ఏం లేదు. ఫ్యూచర్లో అవుతుందన్న హోప్తోనే అలా వెళ్తూ ఉన్నాం అంతే. నా ఒక్కడి ప్రాబ్లం కానీ ఇండియాలో రేస్ చేసే ప్రతి ఒక్కరి ప్రాబ్లం ఇది. సో అందుకే సపోర్ట్ కూడా రాదు. సో అది చేంజ్ అవ్వాలి, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తే స్పోర్ట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏమనుకుంటున్నారు? అంటే ఈ స్పోర్ట్స్ మిగతా ఏ స్పోర్ట్స్ అయినా స్పోర్ట్స్ కెరియర్లో ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఎక్కడొకటి ఎదుటి వస్తుంది అనుకో, దీనివల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు. సో మీ హాబీ మీ ఇష్టం ప్రకారం చేస్తున్నారు, రైట్? బోల్డ్ అని మెడల్స్ కొట్టేశారు. అయినా ఈ ఇంటర్వ్యూ చూసి గవర్నమెంట్ అన్నా కనీసం ఒక స్టేజ్గా, ఓహో ఇది ఒకటి ఉందా, మనం ఇది చేయలేకపోతున్నామా అని గుర్తించగలిగితే విల్ బి సో థ్యాంక్ఫుల్ టు దెమ్. మరి ఎడ్యుకేషన్ వైజ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? కెరీర్ అన్న ప్లాన్ చేసుకున్నారా? లైక్ ఇదైతే ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. సో ఇదే నాకు నవంబర్లో 1000cc రేస్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి 100% నా ఎఫర్ట్స్ అని దానిపైన పెడుతున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ డైవర్ట్ అయ్యి, అంటే నేను జాబ్ చేసుకుని కానీ వేరే స్టడీస్ కోసం కానీ వెళ్తే ఇది ప్రాబ్లం అవుతుంది. సో నా ఇష్టం, ఇది ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఒకవేళ నేను ఫ్యూచర్లో రేసింగ్ చేయలేకపోయినా సరే నేను ఒక ట్రైనింగ్ అకాడమీ పెట్టుకుని ఆ స్పోర్ట్ని అట్లా కంటిన్యూ చేస్తాను. సో ఈ 1000cc రేస్ అయిపోయిన తర్వాత దాన్ని బట్టి నేను మూవ్ అవుతాను అండి. సో నాకు ఫ్యూచర్ ఉందా ఇక దీనిలో, లేదంటే నా లైఫ్ నేను వేరే రూట్లో చూసుకోవాలంటే సో జాబ్ కానీ బిజినెస్ అట్లా ప్లాన్ చేసుకుంటాను. ఈ 1000cc రేస్ ఎక్కడ జరుగుతుంది, దీనికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, దీని గురించి ఏమైనా ప్లాన్ చేస్తారా? చెప్పండి ఎక్కడ అవుతుంది? నోయిడాలో అవుతుంది. నోయిడా, ఓకే. 30 lakhs అవుతుందండి. ఓ మై గాడ్, నాకు రిటర్న్లో వచ్చేది కూడా ఏం లేదు.
అంటే విన్ అయితే ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు కార్ రేసెస్కి వాటికి వాళ్ళు చాలా హంగామా చేస్తారు కదా. ఇక్కడ లేదండి, ఇండియాలో కార్ రేసెస్ కూడా రిటర్న్లో మీకు వచ్చేది కూడా ఏమి ఉండదు. సో కార్ రేసెస్ బైక్ రేసెస్ అన్నీ సేమ్ ట్రాక్లో జరుగుతాయి. ఇండియాలో మీకు ఏ రేస్ జరిగినా సరే మీకు రిటర్న్లో వచ్చేది ఏమి ఉండదు, నేను స్పెండ్ చేసేది ఎక్కువ ఉంటుంది. సో బైక్ పార్ట్స్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. సో బైక్ రేస్ పార్ట్స్ చాలా ఎక్స్పెన్సివ్. వేరే లైక్ ఒక్కొక్క కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేయించుకుంటాము, ట్యాక్సెస్ కానీ ఆ పార్ట్ కాస్ట్ కానీ అండ్ బైక్ బిల్డ్ చేయడానికి యూజ్ చేసే బైకే 20 lakh రూపీస్, దానికి 20 lakhs పైన ఇంకొక 10 to 15 lakh రూపీస్ దానిపైన ఇన్వెస్ట్ చేస్తాం పవర్ కోసం. మరి ఇదంతా ఎలా చేస్తున్నారండి? తప్పదండి, ట్రై చేస్తున్నాము అందరు సపోర్ట్తో. మీరు మన తెలంగాణ గవర్నమెంట్ కేటీఆర్ గారిని ఒకసారి రెడ్డి కలవాల్సింది కదా, ట్రై చేశారా? కలవాలి, బట్ అంత హోప్ లేదండి టు బి ఫ్రాంక్. నో అలా అంటే ఎలా? మన ప్రయత్నం మనం చేయాలి కదా. కేటీఆర్ గారు ఇప్పుడు మన తెలుగు వాళ్ళలో ఆంధ్ర తెలంగాణ నుంచి ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇతనికి మనం కొంత సపోర్ట్ ఇస్తే డెఫినెట్గా మన తెలంగాణ ఒక గుర్తింపు తీసుకొస్తాడు అన్నప్పుడు సో మేము నెక్స్ట్ స్టెప్ అదే అండి. సో ఇంటర్నేషనల్కి యూజ్ చేద్దామని ఆగాను. ఓకే. సో ఇప్పుడే నేను ఇండియన్ రేసింగ్కి యూజ్ చేశాను, నాకు తర్వాత ఏమన్నా ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టండి. చేశానండి, అది చేశారా? చేశాను, రెస్పాన్స్ లేదు. సీరియస్లీ? నా ఫ్రెండ్స్ కూడా షేర్ చేశారు, రెస్పాన్స్ లేదు. ఓకే ఓకే. సో ఇంకా ఈ 1000cc అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ రేస్కి వెళ్ళే ముందు ఏదైనా అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్గా వెళ్ళి కలిసి మాట్లాడి అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సపోర్ట్ తెచ్చుకుందామని ఉంది. ఓకే, చూడాలండి ఎంతవరకు అవుతుందో. ఓకే, అంటే నేను విన్నది ఏంటంటే మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కొంత ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పని. నాకు ఏమాత్రం వెళ్ళినా నేను మీకు ఒకసారి వాళ్ళ నెంబర్ ఇస్తాను, ఒకసారి మాట్లాడండి. ఎందుకంటే ఎవరెస్ట్ అధిరోహించే చాలామందిని వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పని. చాలా హెల్ప్ఫుల్ అండి. యా, అందుకని ఐ విల్ ట్రై మై బెస్ట్ డెఫినెట్లీ. సో రైట్, స్పోర్ట్ వైజ్ ఫైన్. అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే ఎడ్యుకేషన్ మీరు ఇప్పుడు కంప్లీట్ చేశానన్నారు, మరి నెక్స్ట్ ఎందులో వెళ్దామని? ఇప్పుడు లైవ్లీహుడ్ కోసం ఏదో చేయాలి కదా. ఇప్పుడు ఈ రోజు ఉన్నట్టు మీకు ఇలా ఉంటుంది, మళ్ళీ ఇంకొక 2 ఏళ్లకు 3 ఏళ్ళకు మీ వాళ్ళు పెళ్లి చేస్తారు కదా. యా, సో ఏమనుకుంటున్నారు మరి? జాబ్ వైజ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏదైనా ఏ ట్రయల్ చేసినా సరే దీని తర్వాతే అండి. 1000cc రేస్ వరకు అసలు ఇప్పుడు ఏం చేయాలండి. సో ఇప్పుడు డైవర్ట్ అయిపోతాను అటు సైడ్ ఉంటే. సో ఈ ఇయరే బీటెక్ కంప్లీట్ అయిన 2019 2020 నుంచి ఫ్రెష్గా అన్ని స్టార్ట్ చేసుకుంటాను. సో ఈ రేస్ తర్వాత నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అట్లీస్ట్ నాకు కొంచెం ఒక పిక్చర్ కనిపిస్తుంది ఆ రేస్ తర్వాత, విన్ అయినా ఓడిపోయినా సరే. ఓకే. సో దాని తర్వాత నుంచి నేను ప్లాన్ చేసుకున్నాను, జాబ్ చేయాలా, జాబ్ చేస్తూ ఇది కంటిన్యూ చేయగలుగుతామా. సో అవన్నీ చూసుకుని 2020 నుంచి కొంచెం ఫ్రెష్ స్టార్ట్ చేసుకుంటాను లైఫ్. అక్కడ చేంజ్ అవుతుంది కొంచెం. బట్ ఇదైతే ఆపనండి, రేసింగ్ అయితే అంత ఈజీగా అయితే ఆపే ఛాన్స్ లేదు. ఓకే. ఎందుకంటే ఇంత కష్టపడి ఇన్నిసార్లు పడి ఎన్ని బోన్స్ ఇరగొట్టుకొని అంత ఈజీగా వదిలేను నేను. అవును, ఇప్పటివరకు ఏదో మేజర్ యాక్సిడెంట్ అయిందంటే మీకు ఎలా జరిగింది అసలు? అది రోడ్స్ పైన అయ్యాయండి. అవునా? అండ్ ట్రాక్లో ఒకసారి అయింది. అంటే నేను రోడ్ పైన 2 times పడ్డానండి. 2 times అంటే నార్మల్గా పడడం వేరు. సో యాక్సిడెంట్స్ అయితే ఒక 2 times అయింది. సో ఆ 2 timesకి 4 surgeries అయింది. అదే ట్రాక్లో నేను ఆల్మోస్ట్ 70 to 80 times పడ్డాను, ఒక సర్జరీ అయింది. సో డిఫరెన్స్ ఇవ్వండి ఎక్కడ ఎంత సేఫ్టీ ఉందో. సో స్పోర్ట్ అయితే సేఫే, ఏ స్పోర్ట్లో పేరెంట్స్ కదా. నేను ఆగాను కదా. అంటే నాకు తెలుసు, అంటే నాకు చాలా ఇష్టము, నేను ఆగలేనంత ఇష్టం. సో ఎన్ని తగులుతున్నా సరే ఓకే, తగ్గిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఎంత తొందర తగ్గితే అంత తొందరగా వెళ్ళొచ్చు అని. ఇప్పుడు అదర్ కంట్రీస్లో దానికి మంచి హోప్ ఉందంటారా? తప్పకుండా ఉంది. మరి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు ఇక్కడి నుంచి లేనప్పుడు? సో అదే అండి, అక్కడ పార్టిసిపేట్ చేయాలంటేనే నాకు ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీకి నాకు 15 lakh rupees అవుతుంది. ఓకే, దెర్ ఈజ్ నో వర్డ్ టు సే. అదేది 1,00,000 2 లక్షలు కదా, ఇంకా లాట్ ఆఫ్ మనీ హ్యాస్ టు బి ఇన్వెస్టెడ్. ఇండియాలోనే అట్లీస్ట్ 20 lakhs అయిందండి. సో నాకు రిటర్న్లో వచ్చేది లైక్ నాట్ మోర్ దెన్ 2 lakhs. సో అటు వెళ్ళాలంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ ఎన్ని అంటే అయిపోయిన కేటగిరీసే మళ్ళీ చేస్తూ ఉండలేము. కేటగిరీ మళ్ళీ చేంజ్ అవుతూ ఉండాలి. ఎందుకంటే సబ్ జూనియర్స్ సీనియర్స్ ఇలా ఎలా ఉంటుందో, ఏజ్ పెరిగే కొద్దీ సీనియారిటీ పెరిగే కొద్దీ మనం కూడా మన స్టాండర్డ్స్ని పెంచుకుంటూ వెళ్ళాలి కదా. దట్స్ ఫైన్. ఏమైనప్పటికీ మీ పట్టుదలకు మాత్రం చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు మాత్రం. ఎందుకంటే దాని నుంచి రిటర్న్ ఏది మనకి రావట్లేనప్పుడు
దాని నుంచి ఒక రికగ్నైజేషన్ లేనప్పుడు అయినా కూడా నేను అందులోనే ఉంటానడం చాలా ఆశ్చర్యంగా ఉంది. తప్పదండి, ఇష్టం అంటే. పేరెంట్స్ ఏమంటున్నారు చెప్పండి, నిజంగా చెప్పండి. ఏమైనా చేస్తావు, నీకు రిటర్న్లో వచ్చేది లేదు కదా, జాబ్ చూసుకో, తొందరగా వెళ్ళు, జాబ్ చేసుకో అంటారు. కానీ నాకు ఇంకా లైక్ ఏదో వస్తుంది నాకు. ఇక వీడు మాట వినడు అనవసరం స్టేజ్కి వచ్చేసారా మీ పేరెంట్స్? వచ్చారా? ఎప్పుడో వచ్చారు, ఇప్పుడే కాదు, కానీ కంటిన్యూ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఏమంటున్నారు? స్పోర్ట్లోకి వచ్చిన తర్వాత నాకు ఫ్రెండ్స్ కూడా కొంచెం తగ్గారండి. అంటే దీనిపైన ఎక్కువ డెడికేషన్ పెట్టాను. అంటే నేను బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో స్పెండ్ చేసే టైం ఫిట్నెస్కి వెళ్ళింది నాకు. ఓకే. సో ప్రతి ఏజ్ చేస్తున్నా నేను రేస్ కోసమే చేస్తున్నాను. సో ఈవెన్ అప్పట్లో కాలేజ్కి వెళ్ళినా సరే, కాలేజ్లో ఉన్నా సరే, క్లాస్లో కూర్చున్నా నా మైండ్ మొత్తం ఇక్కడే ఉండేది. సో నెక్స్ట్ ఏజ్ చేయాలి, సో రేసింగ్లో ఎలా, మొత్తం రేసింగ్ గురించి తిరుగుతూ ఉండేది. గత సినిమాలో మీరు ఎప్పుడో రేసర్గా ఉండి మధ్యలో ఏదో ప్రాబ్లం అయిపోయి వదిలేసినట్టున్నారు, అది ఇప్పుడు బ్యాలెన్స్ అంతా ఇప్పుడు తీసుకుంటున్నారు. దట్స్ నైస్. అంటే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ దేశంలో ఉండి ఇక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తేనే మీకు ప్రాబ్లం అయినప్పుడు మీ అంతా మీరు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి రిప్రజెంట్ చేసే అవకాశం ఉందా? అసలు ఉండదు కదండి. ఉండదా? సో అక్కడ నేషనాలిటీ ఇండియన్ పెడతాం. సో ఆబ్వియస్గా ఇండియన్ రిప్రజెంట్ చేస్తాం. అంటే క్రికెట్లో అవతల దేశం వాళ్ళు వచ్చి యువతల టీంలో కలిపి ఆడడం అనేది కూడా ఒకటి ఉంది కదా, సో అలాంటి ఆప్షన్ ఏం లేదేమో అందులో? సో అలా ఉండదండి. వాళ్ళ టీమ్స్ అంటే ఇప్పుడు రేసింగ్ టీమ్స్ ఉంటాయి కదండి. అవును. సో దానిలో వాళ్ళ టీంలో మనం పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళ టీం నుంచి మనం రిప్రజెంట్ చేయొచ్చు, కానీ ఇండియాకే వస్తుంది అది కూడా. రైట్. సో ఇండియా నుంచి పార్టిసిపేట్ చేసినట్టే వస్తుంది, కానీ మనం అక్కడ పార్టిసిపేట్ చేసే టీం వేరే కంట్రీ. ఓకే. సో టీం ఏంటంటే మనకి బైక్ ఇస్తుంది, టెక్నికల్ సపోర్ట్ అవన్నీ ఇస్తుంది. సో అది వేరే కంట్రీ టీం నుంచి చేయొచ్చు, కానీ రిప్రజెంట్ చేసేది మొత్తం ఇండియానే వస్తుంది. ఓకే. అంటే ఇప్పటి వరకు జరిగిన రేసెస్కి మీరు అప్పులు చేసి వెళ్ళిపోయారా అని డౌట్ నాకు. లేదండి. లేదా? మీ పేరెంట్సే? అంటే పేరెంట్స్ నుంచి అండ్ ఇంకా నా నా ఫ్యామిలీ సైడ్ కానీ, నా ఫ్రెండ్స్ వాళ్ళ సైడ్ నుంచి కానీ, అలా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి స్పాన్సర్షిప్స్ అట్లా అండి. ఓకే. కానీ కష్టం కదా, వాళ్ళకి మాట్లాడి అడిగి ఒప్పించి వాళ్ళు ఇచ్చేంత వరకు మనకి డౌటే ఇస్తారా లేదా అనేది. సో అక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఎగ్జాక్ట్లీ. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇది కాంట్రిబ్యూషన్ కాదు, మనం తీసుకునే స్పాన్సర్షిప్ అని ఒక ఫీలింగ్తో వెళ్తున్నాం. సో ఆయన చేసిన వాళ్ళందరూ కూడా మంచి లైక్ చాలా క్లోజ్ పీపుల్ దగ్గర నుంచి వచ్చింది నాకు కూడా. ర్యాపిడ్ గ్రూప్స్ అని, ఇంకా నరసింహరాజ్ గారు, సో లైక్ అందరూ తెలిసిన వాళ్ళ నుంచి. సిఫీ అనే ఒక గ్రూప్ ఉంటుంది, వసుధ ఫౌండేషన్, సో వీళ్ళు లైక్ హెల్ప్ చేశారు. రైట్. ఓకే. ఇది ఒక పార్ట్. ఐ మీన్ పేరెంట్స్ కాకుండా సో వీళ్ళు కూడా హెల్ప్ చేశారు నాకు. ఇప్పుడు మీకు ఈ 1000cc దానికి సంబంధించి గట్టి ప్రయత్నం చేయాలి మీరైతే. చాలా అండి. నాకు ఇంకా 1 మంత్ ఉంది. 1 మంత్లో నాకు అట్లీస్ట్ ఒక 15 to 20 lakh rupees బడ్జెట్ ఉంది ఐఏఎస్ విన్ అవ్వడానికి. విన్ అవ్వాలి అంటే సో బైక్ అంతలా నేను కాంపిటీషన్ ఇవ్వాలి అంటే అట్లీస్ట్ ఒక 15 lakh rupees స్పెండ్ చేయాలి. నాకు ప్రాక్టీస్కే 2 lakh rupees అవుతుందండి, 1 day ప్రాక్టీస్కి. సో నా బైక్ టైర్స్ కాస్ట్ 40,000 rupees. ఓన్లీ ఒక్క రోజుకే యూజ్ చేసుకోగలుగుతాను. మళ్ళీ నా బైక్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి 1 day. 1 dayకి. టైర్లు ఎందుకు పనికి వదలదు? అవి సూపర్ సాఫ్ట్ రేస్ ఉంటాయి, రేస్ టైర్స్ అండి. అవి 1 dayకే వస్తాయి. ఓకే. 1 full day టైర్స్ అయిపోతాయి. సో నెక్స్ట్ డే ఫ్రెష్ సెట్ యూజ్ చేయాలి. సో బైక్ ట్రాన్స్పోర్టేషన్ ఇంకా అవన్నీ కలిసి అరౌండ్ ట్రాక్ ఫీ అంతా కలిసి 2 lakh rupees అవుతుంది ఒక్కరోజు ప్రాక్టీస్కి. సో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే నాకు కూడా అంత రేస్కి యూస్ఫుల్. బట్ అంత ఎక్స్పెన్సివ్ అంటే ఊరికే ప్రాక్టీస్ కూడా చేయలేము కదండి. అవును. అంటే బైక్కి, నార్మల్ బైక్కి మీ రేస్ బైక్కి ఏంటి డిఫరెన్స్ ఏంటి యాక్చువల్లీ? చాలా డిఫరెన్స్ అండి. పవర్లో కూడా, పవర్ డెలివరీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మేము సో నార్మల్గా రోడ్ పైన యూజ్ చేసే బైక్స్కి కంపెనీ వాళ్ళు ఫ్యూ రెస్ట్రిక్షన్స్ ఇస్తారు. సో స్పీడ్ ఇంత దాటకూడదు, ఆర్పిఎం ఇంత దాటకూడదు, అండ్ ఎమిషన్స్ కానీ. సో ఇదంతా వాళ్ళు బైక్ ఇంజిన్ లైఫ్ ఎక్కువ వచ్చేలా చేస్తారు. మేము అది తీసేసి అప్పుడు ఆ రేస్ కోసం ఎంత పాసిబుల్ పవర్ పెట్టుకోగలుగుతామో అవన్నీ రెస్ట్రిక్షన్స్ అన్నీ బ్రేక్ చేసి ఎక్కువ పవర్ కోసం అన్ని ఆఫ్టర్ మార్కెట్ పార్ట్స్ పెడుతూ ఉంటాం. సో ఫ్యూయల్ సప్లై హై వెళ్ళడం కానీ, ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ యూజ్ చేయడం కానీ, ఎయిర్ ఫిల్టర్స్, ఇంకా లోపల పార్ట్స్, మన హ్యాండ్లింగ్ పొజిషన్స్ అవన్నీ చేంజ్ చేస్తాం. ఇవి ఎక్స్పెన్సివ్ అండి బైక్కి మళ్ళీ చాలా. అండ్ టైర్స్, ఫ్యూయల్ బయట పెట్రోల్ బంక్స్లో ఆక్టేన్ అండి, అంటే 97, 99 ఆక్టేన్ అని ఫ్యూయల్స్ దొరుకుతాయి.
మనకి కూడా దొరుకుతాయి కానీ చాలా తక్కువ బంక్స్లో దొరుకుతాయి. మన హైదరాబాద్లో 3 పెట్రోల్ బంక్స్లో దొరుకుతున్నాయి అనుకుంటాను. సో అవైనా ఎందుకు అంటే సూపర్ కార్స్ కానీ సూపర్ బైక్స్ కానీ ఆ ఫ్యూయలే ఉండాలి. సో కార్బన్ ఎమిషన్స్ అని ఇంకా పవర్కి ఆ ఫ్యూయల్ యూస్ చేయాలి కాబట్టి అంటే చాలా మన హైదరాబాద్లో 3 పెట్రోల్ బంక్స్లో దొరుకుతున్నాయండి. సో అదే ఫ్యూయల్ మేము యూస్ చేయాలి రేస్లో. అంటే అది ప్యూర్ ఉంటుందనా? కొంచెం ఎక్కువ ప్యూర్ అంటే మన నార్మల్ వెహికల్స్కి యూస్ చేసేదానికంటే అది ఎక్కువ ప్యూరిటీ అంటే. ఎంత డిఫరెన్స్ ఉంటుందో పర్ లీటర్ నార్మల్ పెట్రోల్కి? 100 రూపీస్ అండి. ఓకే, 100 రూపీస్ లీటర్ ఉంటుంది. ఏమంటారు బ్రాండ్ దాన్ని? ఆక్టేన్ 99. ఆక్టేన్ 99 అంటే నార్మల్ ఒక వెహికల్స్కి వాడచ్చా మనం? అది వాడచ్చు, వాడడం మంచిదే కానీ ఎక్కువ రేట్ కదండి. సో నార్మల్ ఫ్యూయల్ 80 రూపీస్ ఉన్నట్టుంది. సో ఇది ఇంకా 20 రూపీస్ ఎక్స్ట్రా. బట్ దాని నుంచి లైక్ మైలేజ్ ఎక్కువ రావడం కానీ అంత డిఫరెన్స్ ఉండదు మీకు. కానీ మాకు యూస్ఫుల్ కొంచెం రేసెస్కి కానీ ఇంజిన్ టెంపరేచర్ కోసం అది యూస్ఫుల్. సో తప్పది యూస్ చేయాలండి అది. ఓకే, అంటే మీ బైక్ రేసెస్కి సంబంధించి ఏ బ్రాండ్ బైక్ని జనరల్గా మీరు ప్రిఫర్ చేస్తారు? నేను రీసెంట్గా తీసుకున్న బైక్ కవాసాకి అండి, ZX-10R అని 1000cc బైక్. ఇప్పుడు అది యూస్ చేస్తున్నాను ఈ ఇయర్ రేస్కి. ఓకే, ఇది 1000cc సంబంధించి. ఓకే, సో బైక్ అయితే రెడీ చేశారు? బైక్ ఉంది కానీ ఆ బైక్తో కాంపిటీషన్ అంత లైక్ హై కాంపిటీషన్ ఉన్న రేస్లో ఆ బైక్తో కొంచెం అంటే చాలా కష్టం. అంటే బైక్ పవర్ సరిపోదు. బైక్ పార్ట్స్ అండి, ఆఫ్టర్ మార్కెట్ పార్ట్స్ కావాలి. అదే క్లోజ్ టు 15 lakhs వస్తుంది ఓన్లీ ఆఫ్టర్ మార్కెట్ పార్ట్స్ కోసం. ఓకే, సో అంత పవర్ ఉంటేనే ఆ బైక్స్తో మనం కాంపిటీషన్కి వెళ్ళగలుగుతాం. అంటే విన్ అవ్వాలి అంటే అంటే ఇక్కడ ఏంటంటే 50% రైడర్ పైన ఉంటుంది, 50% బైక్ పైన ఉంటుంది. సో దీనికి పవర్ ఉండాలి, రైడర్ కూడా పవర్ ఉండాలి. సో ఏది లేకపోయినా రేస్ విన్ అవడం కష్టం అండి. సో బైక్ని కూడా అంతే పవర్ఫుల్గా ప్రిపేర్ చేసుకోవాలి అని మనం కూడా మెంటల్గా ఫిజికల్గా చాలా అట్లానే ప్రిపేర్ అయ్యి ఉండాలి. అంటే దీనికి ఫిజికల్ ఫిట్నెస్ ఎంత అవసరము, వెహికల్ ఫిట్నెస్ ఎంత అవసరము, మెంటల్గా చాలా ప్రిపేర్డ్ ఉండాలండి. సో ఏమైనా అవ్వచ్చు రేస్ కదండి. సో రేస్ ఉండే 15 minutes ఉంటుంది హార్డ్లీ. అంటే సో దేనైనా మనం ఈజీగా తీసుకోగలగాలి. సో అక్కడ కానీ ఆ హై స్పీడ్స్లో 300 స్పీడ్లో 250+ స్పీడ్స్లో మెంటల్గా స్టేబుల్ లేకపోయినా కొంచెం కష్టం. కానీ అక్కడ యాక్సిడెంట్ అయ్యి అంత 300 స్పీడ్లో అంత సేఫా? సేఫే అండి, పర్లేదు. అంటే నేను కూడా చాలాసార్లు క్రాష్ అయ్యాను. బట్ నేను నార్మల్గానే అన్నాను. నాకు ఒక్కసారి సర్జరీ అయింది రేసెస్లో పడి. సో జనరల్గా అయితే పర్లేదు. అంటే మాకుండే సేఫ్టీ అలా ఉంటుందండి. అంటే మా సేఫ్టీ గేర్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సో పడంగానే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి లోపల. ఓకే, అండ్ హెల్మెట్స్ కూడా కార్బన్ ఫైబర్, స్ట్రాంగెస్ట్ అండ్ లైటెస్ట్ మెటల్. సో అవన్నీ యూస్ చేస్తాం సేఫ్టీ పరంగా. సో ఇంకా లోపల బ్యాక్ ప్రొటెక్టర్స్ అని, చెస్ట్ గార్డ్స్, ఇంకా బూట్స్ కూడా లైక్ అంటే ఒక సేఫ్టీ స్టాండర్డ్స్ ఉన్న బూట్స్ వాడతాము. సో అంటే అంత డేంజరస్ అయితే కాదండి. అంటే మనం నార్మల్గా ఇమాజిన్ చేసుకునే అంత డేంజరస్ అయితే అస్సలు కాదు. ఓకే, రేసర్స్ అయితే లావుగా ఉండి చేసే అవకాశమే లేదు. అవకాశం లేదంటే వాళ్ళకి అదొక డిసడ్వాంటేజ్ అండి. సో 2 సేమ్ మెషిన్స్ ఉండి ఒకళ్ళు 50 kgs ఒకళ్ళు 100 kgs ఉంటే 50 kgs ఉన్న బైక్ ఫాస్ట్ వెళ్తుంది. సో ఎందుకంటే ఆ ప్రెషర్ పడదు బైక్ పైన. రైట్. అండ్ ఏరోడైనమిక్స్, మనం ఆపోజిట్ వచ్చే ఎయిర్ కూడా ఫ్రీగా వెళ్తుంది మనకి. అవును. సో బాడీ ఎక్కువ ఉంటే సో ఇట్లానే ఉంటాం బెటర్ చాలా. సో డైట్లో ఉంటారేమో ఆల్ ద టైమ్? తప్పదండి. ఓకే, అది కూడా ఫ్యూచర్ హెల్ప్ఫుల్ కదా అది కూడా. అవును. ఇప్పుడు ఈ 1000cc కాంపిటీషన్కి జనరల్గా అంటే సెలక్షన్స్ అవి ఉంటాయి వీటికి కూడా? క్వాలిఫైయింగ్ ఉంటుందండి అంతే, రేస్ ముందే క్వాలిఫైయింగ్. అసలు పార్టిసిపేట్ చేసే వాళ్ళు తక్కువ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్? లేదండి, ఉంటారా? మన తెలుగు వాళ్ళు అంటే మన తెలుగు వాళ్ళని కాదు, ఆల్ ఇండియా కదండి ఇది. ఓకే, సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ నుంచి వస్తారు. సో ఒక 40 members కంటే ఎక్కువలో ఉండదు రేస్లో, ఒకటే గ్రిడ్లో ఒకటే రేస్లో. రైట్. సో ఓవరాల్ రేసర్స్ అన్ని కేటగిరీస్ కలిసి ఉంటారు, ఒక 400-500 people ఉంటారు. కానీ ఒక్కొక్క రేస్కి 40 members ఉంటారు ఒక కేటగిరీలో. సో క్వాలిఫైయింగ్ పెట్టి సో ఫస్ట్ 40 సెలెక్ట్ చేసి వాళ్ళతోనే రేస్ చేస్తారు. సో ఇప్పుడు ఈ 1000cc కాంపిటీషన్కి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి యాక్చువల్లీ? సేఫ్టీ గేర్ అంటే నెక్స్ట్ లెవెల్ సేఫ్టీ గేర్ అంటే ఇప్పుడున్న సేఫ్టీ గేర్ కంటే ఇంకా ఎక్కువ సేఫ్టీ స్టాండర్డ్స్ ఉన్నది.
బైక్ చాలా ఇన్వెస్ట్మెంట్ ఉందండి. ప్రాక్టీస్ ఎంత ఎక్కువ వెళ్తే అంత బెటర్ అండి. సో ఇదేంటంటే దీనిలో ఒక ఎండ్ అంటూ లేదు, ఎంత నేర్చుకుంటూనే ఉంటాం ఇంకా. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో ఈ 1 monthలో నాకు హార్డ్లీ దొరికితే ఒక 2 to 3 ప్రాక్టీస్ సెషన్స్ దొరుకుతాయి, అంటే ఒక 6 days or 4-5 days. సో ప్రతి ప్రాక్టీస్కి వెళ్ళాలి. అండ్ సేఫ్టీ గేర్, బైక్కి, మోడిఫికేషన్స్కి. అండ్ స్పాన్సర్స్కి రిటర్న్ ఏంటంటే అంతమంది క్రౌడ్ ముందు కానీ అంతమంది పీపుల్ ముందు అండ్ ఈ స్పోర్ట్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళకి మంచి నేమ్ వస్తుంది. అండ్ ఇంకా నా బైక్ పైన కానీ, నా బాడీ గేర్, నా సూట్ పైన కానీ వాళ్ళ కంపెనీ లోగోస్ ఉంటాయి. సో వాళ్ళకి కూడా ఒక చాలా మంచి నేమ్. బట్ హోప్ఫుల్లీ వస్తే లైక్ ఇంకా తొందరగా ప్రాక్టీస్కి వెళ్ళి ఇంకో కాన్ఫిడెన్స్తో రేస్ చేయొచ్చు. రైట్. సో మన తెలంగాణలో ఎంతోమంది ఆర్థికంగా బలపడిన కంపెనీ వాళ్ళు, చాలా స్టేబుల్గా ఉన్న కంపెనీస్, బాగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న పీపుల్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకున్నారు? గవర్నమెంట్కి మీరు ఏం చెప్పాలన్నారు? ఏం అడగాలని అనుకుంటున్నారు? మీ విన్నపం ఏంటో చెప్పండి ఇంటర్వ్యూ ద్వారా. మన ఇండియా ఫ్లాగ్ని ఇంకా వేరే కంట్రీస్లో కూడా రేసింగ్లో చూడాలి అని ఉంది నాకైతే. సో లైక్ అది వాళ్ళ వల్లే పాసిబుల్ అవుతుందండి. సో లైక్ ఎవ్వరూ అంతంత ఇన్వెస్ట్ చేయలేరు. సో స్పాన్సర్ కూడా ఒక్కలే ఉండాలని లేదు. సో లైక్ సబ్ స్పాన్సర్స్ ఉన్నా సరే, అందరూ కలిసి స్పోర్ట్ని ఎంకరేజ్ చేయాలన్నా సరే, మన ఇండియా నేమ్ చాలా పాపులర్ అవుతుంది అన్ని కంట్రీస్లో, రేసింగ్లో కూడా. మన ఇండియా వాళ్ళు మాత్రం తక్కువ అయితే కాదు టాలెంట్ వైజ్ కానీ. సో ఇలా అందరూ దీనిపైన ఇంట్రెస్ట్ చూపించి దీన్ని కూడా ఒక నార్మల్ స్పోర్ట్లా చూసి అందరూ సపోర్ట్ చేస్తే ఇండియా కూడా చాలా మంచి నేమ్ వస్తుందండి. రైట్. ఇట్స్ రైట్. నిజంగా నా దగ్గర డబ్బులు లేవండి, లేకపోతే నేను డెఫినెట్గా, ఎందుకంటే బీఎన్ నేషనల్ అథ్లీట్ నేను చాలా స్ట్రగుల్ అయ్యాను యాక్చువల్లీ. ఒక స్పైక్ కొనాలంటే కూడా అప్పట్లో 2500 స్పైక్ కొనాలంటే 90sలో చేతిలో డబ్బులు ఉండేవి కావు. సో గవర్నమెంట్ వాళ్ళు సాయి హాస్టల్ నుంచి ఇచ్చేవి అంత క్వాలిటీ ఉండేవి కావు. ఓకే. సో క్వాలిటీ వాటి కోసం ఒకటి దొరికితే, ఎవరికో ఒకరికి దొరికితే వాళ్ళ నుంచి లోపల మళ్ళీ కాటన్ పెట్టుకుని మా సైజ్కి తగ్గట్టుగా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే సగంలో ఊడిపోయేవి. అయ్యో. అంటే 400 meters, 800 meters and 6 kilometers ఆ ఈవెంట్స్కి. ఓకే. సో ఆ ట్రాక్ కానీ, సింథటిక్ ట్రాక్ మీద రన్ చేయగలిగే ఆ స్పైక్స్ కానీ, ఆ వేసుకునే కంఫర్టబుల్ లైట్ వెయిట్ టైట్గా ఉండే ఆ స్కిన్ టైట్స్ కానీ కొనడానికి చాలా ఎక్స్పెన్సివ్. మన ఇండియా ఎప్పుడు మారుతుందా అనిపిస్తూ ఉంటుంది స్పోర్ట్స్ విషయంలో మాత్రం. 10 years బిహైండ్ ఉందండి. యా, నిజంగా. ఏమైనప్పటికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. So డెఫినెట్గా ఎవరెవరు ఉన్నారో నేను వాళ్ళందరినీ ఒకసారి కదుపుతాను. ఎంట్రీ చూసిన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ అబ్బాయిని ఎంకరేజ్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు మనతో పాటు తన కజిన్ ఉన్నారు. తన చెప్పలేనివి, లేదంటే తన గురించి తను ఎలాంటి పెయిన్ తను ఫేస్ చేశాడు ఇప్పటి వరకు, లేదంటే తనకి ఎంత ప్యాషన్ ఉంది అనేది ఒకసారి ఆయన మాటల్లో విందాం. ఏమండి, నమస్తే. నమస్తే. మీ పేరండి? శేఖర్ అండి. శేఖర్ గారు, మీరు ఏమవుతారు? సందీప్కి కజిన్ అవుతానండి. కజిన్ అవుతారు. సో సందీప్కి అసలు పిచ్చి అండి, మోటార్ స్పోర్ట్ అంటేనే పిచ్చి తనకి. అది తప్ప ఇంకొక ప్రపంచం లేదు. అదే బండే ప్రపంచం, బండే అన్నీ అన్నట్టుగా చూసుకుంటాడు. దాన్ని చూసే విధానం కూడా, బండిని పట్టుకునే విధానం కూడా, ఇది నాది, ఇది నా బాడీలో ఒక పార్ట్, ఇది దానికి నాకు సెపరేషన్ ఏమీ లేదు, అది నేను ఒకటే అన్నంత అలా అందులో లీనమైపోతూ ఉంటాడు అనమాట ఆ బండి మీద కూడా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండి. తను నా కజిన్ అవటం, అలాగే తను ఆ రేసింగ్లో ప్యాషనేట్గా చూపించడం, అన్ని టైటిల్స్ కొట్టడం. అండ్ నేను కూడా చాలా మేజర్ యాక్సిడెంట్స్ జరిగాయని విన్నాను యాక్చువల్లీ. ఆయన చెప్పట్లేదు, అందుకే మిమ్మల్ని కూర్చోబెట్టాను. చాలా మేజర్ యాక్సిడెంట్స్ మేడం. చాలాసార్లు పడ్డాడు రేసింగ్ ట్రాక్లో, ఎన్నోసార్లు పడుతూ ఉంటాడు. బట్ రీసెంట్గా అయితే ఒక 2 మేజర్ యాక్సిడెంట్లు జరిగినాయి. అది రీసెంట్గా ఈ June 2019 400cc రేసింగ్లో కోయంబత్తూర్లో జరుగుతుంది. ఇట్స్ ఏ క్వాలిఫైయింగ్ రౌండ్. ఆ క్వాలిఫైయింగ్ రౌండ్లో రేస్ చేస్తుండగా అన్ఫార్చునేట్గా మనిషి బండి తిరగబడిపోయింది. ఆల్మోస్ట్ 10 feet నుంచి డైరెక్ట్ స్ట్రైట్ అవే ల్యాండ్ అయ్యాడు తను. నార్మల్గా పడితే, రేసింగ్ పడితే ఏంటంటే రొటేట్ అవుతుంటారు. ఆ రొటేట్ అవుతున్నప్పుడు ఏమీ జరగవు. అది పైన డైరెక్ట్ ల్యాండ్ ఈ కాలర్ బోన్ మీద పడిపోయాడు.
రైట్. ఆల్మోస్ట్ బోన్ ఇరిగిపోయింది. ఓ. ఇఫ్ యూ సీ ద ఎక్స్రే అది ఇరిగిపోయింది, కంప్లీట్గా ఇరిగిపోయింది అది. ఇరిగిపోయిన తర్వాత ఇంకా అసలు ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. డాక్టర్ సర్జరీ చేయాలని చెప్పారు. ఇమీడియట్గా నైట్ 12 o'clock సర్జరీ చేశారు. సర్జరీ చేసి డాక్టర్ యూ నీడ్ టు టేక్ అట్లీస్ట్ 1 or 2 months రెస్ట్ మ్యాండేటరీ అది అవ్వడానికి. అంటే ఆ మనిషి స్ట్రెచ్చర్ మీద కూర్చుని లేదు నేను రేపు రేస్ చేయాలి, లేదు కంపల్సరీ నేను రేస్ చేయాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అని డాక్టర్ అయితే క్లియర్గా చెప్పేశారు ఆయన. సో కాలర్ బోన్ కాబట్టి మనిషి నడుస్తున్నాడు. మార్నింగే రేస్ ట్రాక్ వచ్చాడు. రేస్ జస్ట్ ఒక 3-4 hours స్టార్ట్ అవుతుందనగా ఇంకా ఆ మనిషి తట్టుకోలేకపోతున్నాడు. నేను చేయట్లేదే, అరే ఇక్కడ నేను చేయలేకపోతున్నాను, నేను చెయ్యాలి, అలా చెయ్యాలి అండ్ అలా తనలో తను బాధపడిపోతున్నాడు, ఏడ్చేస్తున్నాడు. ఇంకా లాస్ట్ ఇంకో 2-3 hours ముందుండగా డిసైడ్ అయిపోయి నేను రేస్ చేస్తాను, నేను ఫెయిల్ అయినా విన్ అయినా అనవసరం, నేనైతే రేస్ చేస్తానని చెప్పి తన టీం జెర్సీ వేయమని చెప్పి తన రేసింగ్ గేర్ వేయమని చెప్పి వేయించుకున్నాడు. 2 hours తనకి రేసింగ్ గేర్ వేయడానికి 2 hours పట్టింది ఆ పిల్లడికి. ఓకే. చేసిన తర్వాత రేస్ పార్టిసిపేట్ చేశాడు. పార్టిసిపేట్ చేసినట్టు కూడా మాకు క్రౌడ్ ఎవరికి కూడా తెలియదు. ఓకే. అది కింద జరుగుతుంది. రేస్లోకి వెళ్ళాడు. రేస్లోకి వెళ్ళిన తర్వాత అన్బిలీవబుల్లీ హీ గాట్ ఫస్ట్. ఆ సిచ్యువేషన్లో ఆ క్యాండిడేట్ అంత పెద్ద బాధతో, అంత మేజర్ సర్జరీతో ఫస్ట్ వచ్చాడు. అంటే అర్థం చేసుకోండి ఎంత పిచ్చో, ఎంత డెడికేషనో అర్థం చేసుకోండి. అలా క్రౌడ్ అంతా అసలు ఇంకా అప్లాస్, విపరీతమైన అప్లాస్ మాట. అక్కడ అందరూ దగ్గరికి వచ్చి అసలు నీలాంటి రేసర్ని ఇండియాలో ఉంటాం నిజంగా మనందరం చాలా గర్వించదగ్గ గ్రేట్. విషయం. నీ వయసు కూడా అటువంటిదే. మీరు ఇప్పుడు రేసర్స్లో మీరు చూస్తే మేడం ఆల్మోస్ట్ అందరూ కూడా అబౌవ్ 35-40. దిర్ ఇస్ నో ఏజ్ లిమిట్ టు ద రేస్. రేస్ స్టార్ట్స్ ఫ్రమ్ 14 years టు టిల్ 50-60 మన కెపాసిటీ ఉన్నంత వరకు రేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ కూడా 35-40, దర్ వెరీ మెచ్యూర్డ్ అండ్ ఏజ్డ్. బట్ దిస్ గై హ్యాస్ అన్ ఆపర్చునిటీ who can create something something great in the racing field. So దానికి ఆపర్చునిటీ ఉంటే కనుక తప్పకుండా ఇండియాని మోటో జీపీలో రిప్రజెంట్ చేస్తాడని మా కోరిక. లెవెల్స్ ఉన్నాయి మేడం. నెక్స్ట్ ARRC ఏషియన్ రోడ్ రేసింగ్ ఛాంపియన్షిప్ అంటారు. అందులో ప్రూవ్ చేసుకున్న తర్వాత Moto2, మోటో జీపీ. సో ఇవన్నీ దాని ఒక లెవెల్స్. సో ఆల్రెడీ ఏషియన్ రోడ్ రేసింగ్ ఛాంపియన్షిప్కి 2 సార్లు వచ్చింది. ఆ 2 సార్లు కూడా మిస్ అయిపోయాం. జస్ట్ ప్రాపర్ స్పాన్సర్షిప్స్ రాక, ప్లస్ నాట్ ఏ ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్పోర్ట్. ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్పోర్ట్, మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ కింద కోపం వస్తుందా మీకు ఇది గవర్నమెంట్ లేదు. మీద? అంటే గవర్నమెంట్ మీద కోపం అని కాదండి, వాళ్ళు కూడా కొద్దిగా దీన్ని కూడా కన్సిడర్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన అంతే. సో ఇప్పటి నుంచో లేదు, బట్ ఇండియాలో టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ కనుక గవర్నమెంట్ కనుక రికగ్నైజ్ చేసి ఇఫ్ దే కన్సిడర్ దిస్ రేసింగ్ స్పోర్ట్ ఈజ్ ఆల్సో ఇన్ టు మినిస్ట్రీ, దట్ వుడ్ బి గ్రేట్ కదా. ఏంటి ఇప్పుడు కూడా కుంటున్నాడు అది చెప్తున్నారు? అదేంటి అది చెప్పండి దాని story. రీసెంట్ యాక్సిడెంట్ మర్చిపోయాను చెప్పడం. అది రీసెంట్ యాక్సిడెంట్. మొన్న ఫైనల్ రేస్లో కూడా ఈ రేసింగ్లో కూడా చిన్న చిన్న ఈగోస్ క్లాషెస్ ఉంటాయి మేడం. సో హీఈస్ రిప్రజెంటింగ్ సమ్ టీమ్ KTM, సమ్ అదర్ రిప్రజెంటింగ్ సమ్ అదర్ టీమ్. రైట్. సో దే హ్యావ్ సమ్ క్లాషెస్. సో కార్నర్స్లో స్కిల్స్ ఉంటాయి మేడం. సందీప్కి ఎక్స్పర్టైజ్ ఏంటంటే లాంచ్. మీకు రేసింగ్లో లాంచ్ ఇచ్చేటప్పుడు ఎంత ఫాస్ట్ లాంచ్ ఇస్తున్నాం, ఎంత ఫాస్ట్గా మనం ముందుకు వెళ్తున్నాం అనేది ఒక కీ ఇంపార్టెంట్ ఎలిమెంట్. అండ్ టర్నింగ్స్లో ఏ స్పీడ్లో నువ్వు టర్న్ చేయగలుగుతున్నావు, ఏ స్పీడ్లో ఏ కార్నర్ దగ్గర లాగుతున్నావు అనేది ఈ 2 చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఇదండి స్ట్రైట్ కొట్టడం ఎవరైనా కొడతారు, మనలాంటి వాళ్ళని మనం కూడా ఫుల్ స్పీడ్ పెట్టి థ్రోటల్ ఫుల్గా ఇచ్చేస్తే మనం కూడా వెళ్ళిపోతాం. బట్ స్కిల్ అండ్ ఎక్స్పర్టైజ్ అంతా కూడా ఈ లాంచ్లోని, ఈ టర్నింగ్లోని, అక్కడ వాళ్ళు వాడే ప్రెషర్ అన్నిటి మీద ఉంటుంది. ఆ టర్నింగ్లో ఇంకొక పిల్లోడు వచ్చి స్ట్రైట్ అవే అలా గుద్దేశాడు పిల్లోడిని. అది ఆల్మోస్ట్ 100 meters దూరం పడ్డాడు. 100 meters పడ్డాడు. ఆల్మోస్ట్ మీకు స్పైనల్ కార్డ్ ప్రెస్ అయిపోయింది, బండి తగిలింది మేడం. సో ఇది అంటే లీగల్ కాదు ఇది. అండ్ దట్ గై వాజ్ నౌ సస్పెండెడ్. ఓకే.
దట్ గై సస్పెండెడ్. ఓ మై గాడ్, ఇందులో కూడా ఇంత ఉంటుందా? సస్పెండెడ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మేడం. ఇప్పుడు మనం వాడే బండికి కూడా కంపల్సరీ అన్నీ యాజ్ పర్ నార్మ్స్లో ఉందా లేదా, మనిషి కూడా నార్మ్స్లో ఉన్నాడా లేదా అన్నీ చూసుకుంటారు. సో ఆ మనిషి అలా పడిపోయాడు, స్పైనల్ కార్డ్ దెబ్బతున్నాయి, కాళ్ళు దెబ్బతున్నాయి, చేతులు దెబ్బతున్నాయి, 2 months పడుతుంది, యూ నీడ్ టు రికవర్ అన్నాడు. అండ్ అగైన్ దిస్ గై మళ్ళీ ఈసారి కూడా విత్ ఇన్ 2 daysలో ఆ మైండ్లో ఆ ప్యాషన్ అనే పాయింట్ తను రికవర్ చేసేస్తుంది, ఆ బాడీని రికవర్ చేసేస్తుంది. అంత డెడికేటెడ్ స్పోర్ట్స్ మ్యాన్ ఓకే, నాకు తెలిసినంత వరకు. అయితే స్పైన్ అంతా ఇబ్బంది అయినప్పుడు మరికి దానికి తగ్గ ఫిజియోథెరపీ అని చేయించుకుంటున్నారు. ఓకే, సో ఆల్మోస్ట్ హీఈస్ రికవర్డ్, బట్ ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. చిన్నది అంతే, ఇంకొక 1 week పడుతుంది. వాళ్ళు 2 months పడుతున్నారు, బట్ హీ షోస్ మచ్ పేషెంట్ ఆన్ ట్రాక్. దానికి కంటి ముందు ఆ విజన్ కనపడుతుంది, నెక్స్ట్ స్పోర్ట్ని వెళ్ళాలి, ఇప్పుడు ఇటువంటి దెబ్బలు పెట్టుకుంటే కష్టం అనేది పెట్టుకుంటూ దాని ప్రకారం ఫిజియోథెరపీ అన్నీ చేయించుకుంటున్నాడు. సో రైట్ నౌ హీస్ ఆల్ సెట్ అండ్ హీస్ రెడీ టు రేస్ ఫర్ 1000 cc and he is also looking forward to participate in ARRC. So we have to see how he will be perform, but all things ఏంటంటే depends upon support from all the stakeholders, not only him, not only the bike, even the sponsors, even the coach and everyone. అన్నీ కనుక ఉంటే కనుక that would be help him great అనేది నా ఒపీనియన్ మేడం. ట్రూ ట్రూ. అంటే మీ వైపు నుంచి ఇప్పుడు ఆయనైతే ఏం అడగలేకపోతున్నారు కెమెరా పక్షంగా, ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ టైము అంటే ఇంటర్వ్యూస్ చూసి మేము ఉన్నామని చాలామందికి చాలా రకాలుగా సపోర్ట్ చేసిన ప్రజలు ఐ డ్రీమ్ ఛానల్ నుంచి. సో అందుకని మీరు ఎవరికైనా ఏదైనా ఈ ఛానల్ ద్వారా చెప్పాలి, అడగాలని అనుకుంటే డెఫినెట్గా అడగచ్చు. తప్పకుండా మేడం. ఐ డ్రీమ్కి ముందు థ్యాంక్స్ చెప్పుకుంటాను, మాకు ఇది ఒక ఆపర్చునిటీ ఇచ్చి దీని త్రూ మమ్మల్ని టెలికాస్ట్ చేసినందుకు. నేను అన్ని కంపెనీస్కి, హైదరాబాద్ బేస్డ్ కానీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బేస్డ్ కానీ, ఏపీ బేస్డ్ కంపెనీస్ కానీ ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఏంటంటే, అండ్ దిస్ గై ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ గై, హీస్ బియాండ్. సో మీరు కనుక మీ కార్పొరేట్ కంపెనీస్ కనుక ఏదన్నా, ఈవెన్ ద గవర్నమెంట్ కనుక ఒక్క ఆపర్చునిటీ చూస్తే కనుక డెఫినెట్గా మీ కంపెనీని కూడా, మీ ఫ్లాగ్ని కూడా కంపల్సరీ రిప్రజెంట్ చేస్తాడు. మీ కంపెనీకి కూడా అది ఒక మంచి పేరు డెఫినెట్గా స్పాన్సర్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను, అన్ని కార్పొరేట్ కంపెనీస్ కూడా. సో మేము కూడా ట్రయల్స్ వేస్తున్నాం మేడం. సో వీఆర్ పిచ్చింగ్ టు ఆల్ ది కంపెనీస్ అండ్ వీఆర్ జస్ట్ వర్కింగ్ అవుట్ హౌ ఇట్ వుడ్ బి అండ్ ఏ మాత్రం పాసిబిలిటీ ఉందా అనేది చూసుకుంటున్నాం. సో ఈ ఇంటర్వ్యూ చూసి నిజంగా వస్తారని కోరుకుంటున్నాం. సో ఇట్ వుడ్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ హిమ్. షూర్ అండి, షూర్. థ్యాంక్ యూ సో మచ్. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.